భారతీయ సంస్కృతిపై మరొకసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. థాయిలాండ్ కూడా ఇండియా కంటే బెటర్ అంటూ మళ్ళీ పోస్ట్ చేశాడు. చైనా, జపాన్లు ఇండియా కంటే గ్రేట్ అంటున్నాడు అన్వేష్. థాయిలాండ్ ఇండియా కంటే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. అన్వేష్కు పిచ్చి పీక్స్కు చేరిందంటూ చాలామంది భారతీయులు తిట్టిపోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మనం చూస్తున్నాం ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అన్వేష్ని బ్యాన్ చేయాలని చెప్పి, బాయ్కాట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో చాలాసార్లు కొన్ని కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడాడు, నోటుకొచ్చినట్లు వాగాడు, బూతులు తిట్టాడు. లేదంటే తాను చేస్తున్నటువంటి ఈ పాడ్కాస్ట్లు లేదంటే రీల్స్లో పచ్చి బూతులు మాట్లాడి చాలామందికి ఇరిటేషన్ తెప్పించాడు. కానీ అప్పుడు ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కొంతమంది కొంచెం నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అక్కడితో వదిలేశారు. కానీ ఎప్పుడైతే శివాజీ వ్యాఖ్యల మీద రెస్పాండ్ అవుతూ శివాజీని పచ్చి బూతులు తిట్టాడో, శివాజీతో పాటు గరికపాటి గారిని ఉద్దేశిస్తూ దారుణంగా మాట్లాడాడు. అనరాని మాటలు, కనీసం అసలు అవి ఎలా అనగలిగాడు ఆ నోటితో అర్థం కాదు. అంత దారుణమైన మాటలు. ఆయన వయసుకి గౌరవం లేదు, ఆయన స్థాయికి గౌరవం లేదు, ఆయన జ్ఞానానికి గౌరవం లేదు. నోటికొచ్చినట్లు పచ్చి బూతులు మాట్లాడి ఒక్కసారిగా సబ్స్క్రైబర్లు అందరూ తగ్గిపోవడంతో, నెగిటివ్ పెరగడంతో, అందరూ బ్యాన్ చేస్తుండడంతో, బాయ్కాట్ చేస్తామని చెప్పేసి అనడంతో, ఒక్క రోజులో 1,00,000 మంది ఫాలోవర్స్ పడిపోవడంతో, అన్ఫాలో చేయడంతో ఇక భయం మొదలైంది. ఇలాగే ఉంటే ఏంట్రా నా పరిస్థితి అని చెప్పేసి భయం వేసి ఇక మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు. నేను సారీ చెప్తున్నాను, నేను గనక ఇదిగో వినాయకుడి సాక్షిగా నేను సారీ చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చెప్పకపోతే, నా తప్పేదైనా ఉంటే నేను రక్తం కక్కుకొని పోతాను. ఒకవేళ నేను చెప్పిన సారీని గనక మీరు యాక్సెప్ట్ చేయకపోతే 2026 వస్తుంది కదా, ఇక ఈ సంవత్సరం అంతా మీరు నాశనం అయిపోతారు, దరిద్రం చుట్టుకుంటుంది, మీకు నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నా సారీ అంటే నువ్వు సారీ చెప్తే సారీ యాక్సెప్ట్ చేయాలి, నువ్వు తిడితే బూతులు కూడా యాక్సెప్ట్ చేయాలి, నువ్వు ఏది చెబితే అది యాక్సెప్ట్ చేయాలా? అంతేనా? అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకుంటారు, మీ ఇష్టం. నోరు మూసుకొని ప్రజలు ఉండాలి.